పల్నాడు జిల్లా వినుకొండ స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన వినుకొండ నియోజకవర్గం రేషన్ డీలర్ల సమావేశానికి చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేషన్ సరఫరాలో అక్రమాలు జరిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన చర్యలు తప్పవు అని ఆంజనేయులు హెచ్చరించారు. చౌకడిపో దుకాణాల ద్వారా ప్రతి నెల సకాలంలో రేషన్ ప్రజలకు సరఫరా చేయాలని, రేషన్ పంపిణీలో అవకతవకలు అక్రమాలకు పాల్పడితే లైసెన్సులను తొలగిస్తామని అన్నారు. పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదని, అది ఏ పార్టీ అయినా ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవన్నారు. ఎండియు వాహనాల నిర్వాహకుల సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని తహసీల్దార్లకు ఆదేశించారు. ఈ సమావేశంలో 5 మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, రేషన్ షాప్ డీలర్లు పాల్గొన్నారు. ఈ వ్యవస్థ మీ అందరినీ పెట్టింది పేదవాళ్ళకి రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందించడం కోసం. అలాగే పంచదార ప్రభుత్వం ఇచ్చేదాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ప్రతి నెల అందించేదానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, డీలర్స్ ద్వారా, ఎండిఓ ఆపరేటర్ల ద్వారా ప్రజలకి అందించాలనేది ప్రభుత్వ యొక్క ఆలోచన. దీనిలో మీకున్నటువంటి సమస్యలు తహసీల్దారులు, డీటీలు కూడా కొడుతున్నా, డీలర్స్ కి, ఎండిఓ యూనిట్ ఆపరేటర్లకి ఏదైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా, డీలర్లకి ఏదైనా సమస్యలు లేదా ఎండి యూనిట్ ఆపరేటర్లకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీరు బాధ్యత తీసుకొని ఆ సమస్య పరిష్కరించండి. అప్పుడే కింద వాళ్ళకి న్యాయం జరుగుతుంది. రేషన్ షాప్ బియ్యం పేదలకి సక్రమంగా అందకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఎమ్మెల్యేగా నాకు చెడ్డ పేరు వస్తుంది, తహసీల్దార్కి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఎవరైనా డీలర్లు తప్పు చేస్తే అది మీ వలన ప్రభుత్వం అబాస్ పాలవుతుంది. సో వ్యక్తిగతంగా నాకు నష్టం జరిగినా ఒప్పుకుంటా, కానీ పేదవాడికి అన్యాయం జరిగితే మాత్రం ఉపేక్షించను. చాలామంది మీలో నాకు పరిచయాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. మీలో మీకు నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు మిమ్మల్ని ప్రత్యేకంగా గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి రేషన్ బియ్యం అందాలా, అలాగే షుగరు, పంచదార ఏదైతే ఉందో దాన్ని కూడా అందించాలి, సకాలంలో ప్రతి వాళ్ళకి బియ్యం అందించాలని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దీన్ని సక్రమంగా చేయని వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పేసి అటు మాకు, మరోపక్క కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. మరి కలెక్టర్ గారి ఆదేశాలని తహసీల్దార్స్, డీటీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. మీరు బాధ్యతగా బియ్యాన్ని అలాగే పంచదార పంచితే టైమ్లీ